హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చిన్న సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో, ఫ్రంట్ స్ట్రైట్ కట్ అండి. ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వారికి, ఇది టీనేజ్ పిల్లలు కాదు, ఏజ్డ్ పర్సన్ది. ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ముందుగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా డ్రా చేశాను. ఇది ఆది బ్లౌజ్ కొలతలతో చెప్తున్నానండి. బ్లౌజ్ పొడవును కొలుస్తున్నాను. 12 ఇంచెస్ ఉందండి. ఇక్కడ వచ్చేసి కింద నడుము పట్టీకి ఒక 1/2 ఇంచు మనం కుట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచు పోను 12 ఇంచెస్ మార్క్ చేశాను. ప్లస్ ఒక 1/2 ఇంచు పైన షోల్డర్ దగ్గరికి వచ్చండి. సేమ్ అక్కడి నుంచి 12 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఏ విధంగా కొలుస్తున్నానో చూడండి. అక్కడికి షోల్డర్ గీత ఉందండి. అక్కడికి ఒక 1/2 ఇంచు కలిపితే నాకు 6 ఇంచెస్ వచ్చింది. అంతేనండి, షోల్డర్ మార్క్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి అసలు నడుము ఎంత ఉందో కొలుస్తున్నానండి. 27 వచ్చింది. 27 అంటే పావు తక్కువ 7 అండి. ఆ విధంగా మార్క్ చేశాను. 1 ఇంచ్ డాట్ ఈ విధంగా 6 ఇంచుకి మార్క్ చేసుకొని స్కేల్తో ఆ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చంక రౌండ్ చాలా తక్కువ ఉంది, అందుకని 5.5 ఇంచెస్ మార్క్ చేశాను. షోల్డర్ వచ్చేసి 1/2 ఇంచ్ ఆ విధంగా డౌన్ చేశాను, ఎందుకంటే ఇది హై నెక్ బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ కొలత కొలుస్తున్నానండి. ఈ విధంగా అయినా కొలుచుకోవచ్చు హై నెక్ బ్లౌజ్కి, లేదంటే ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసి కొలుచుకోవచ్చు. నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. చూడండి, చంక దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటే చూసుకుంటే 8.5 వచ్చింది. సేమ్ అదే 8.5ని ఇక్కడ మార్క్ చేయాలి. మార్క్ చేసేసాక ఒక లైన్ డ్రా చేసాము. ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఆ విధంగా ఒక లైన్ ప్లస్ ఖర్చు కూడా అండి. ఇక్కడ చంక దగ్గర 1.5 అండి. ఆ విధంగా మార్క్ చేసి రౌండ్ స్కేల్ తోటి రౌండ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి చంక వచ్చేసి మనకు 6 ఇంచెస్ ఉండాలి, అక్కడి నుంచి కొలవాలండి. చూడండి, నాకు ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి, కుట్టుకునేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి డాట్ అండి, డాట్ మార్క్ చేస్తున్నాను. గీత తక్కువ 4 వచ్చిందా, ఇంకా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటున్నాను, 4.5 ఉంది. కుట్టుపడే దగ్గర నుంచి 4.5 మార్క్ చేసుకున్నాను. ఆ విధంగా మార్క్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్, బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో చూస్తున్నాను. పావు తక్కువ 3 ఉందండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని 1/2 ఇంచ్, ఆ ఖర్చు పోను 1/2 ఇంచ్ ఇటువైపు మార్క్ చేసుకొని ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఇటు మార్క్ చేయంగా 2.5 వచ్చిందండి. నెక్ పొడవు 2.5 వచ్చింది, డౌన్ కూడా 2.5 వచ్చిందండి. ఆ విధంగా 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర క్రాస్ తీసాం కదా, అది కూడా లైన్ డ్రా చేస్తాను. ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఆ విధంగా కుట్టుకునే దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను, అది రాంగ్ అని చెప్తున్నానండి. ఖర్చు ఏ విధంగా కింద వైపున ఉందో అక్కడి నుంచి మార్క్ చేయాలి, అంటే సైడ్ క్రాస్ 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకున్నాము ఆ విధంగా కట్ చేస్తున్నానండి. అంతేనండి, చాలా ఈజీ అండి కటింగ్ కానీ కుట్టుకోవడం కానీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్టే కాబట్టి యాజ్ ఈజ్గా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి తీసుకొచ్చి ఆ విధంగా పరిచానండి. అంటే 1/2 ఇంచ్ కుట్టు ఎక్కడి నుంచి పడుతుందో అక్కడి నుంచి మార్క్ చేస్తున్నాను. అంతేనండి, యాజ్ ఈజ్గా అట్లా మార్క్ చేయడమే. ఇప్పుడు షేప్ పట్టి దగ్గర కుట్టు ఉంది కదా, అది మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 10.5 పెట్టానండి. ఇది ఎంత వచ్చిందో కొలుస్తున్నాను. 3.5 వచ్చింది. ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తానండి. 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా మార్క్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మార్క్ చేస్తాను అన్నది కొలత బ్లౌజ్తో చూపిస్తానండి. 2.5కి మార్క్ చేశాను. డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ వచ్చేసి 4.5 పెట్టానండి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. సైడ్ కుట్టు దగ్గర నుంచి డాట్ వరకు 4.5 ఉంది, అది పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ వరకు 2.5 ఉంది, నేను 2.5 పెట్టానండి. 2.5 అంటే ఇంకా ఒక 1/2 ఇంచ్ వచ్చేసి
ఖర్చులోకి పోద్ది కదా, మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేస్తాము. ఇంకా నేను బ్యాక్ పార్ట్ మార్క్ ఏ విధంగా చేశాను ఇక్కడ చూడండి. సైడ్ మార్క్ చేస్తున్నాను. 4.5 ఉంది, దానికి ఒక 1.5 ఇంచ్ కలిపేసి 5 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ మార్కింగ్ని కలిపేస్తున్నానండి. ఇక్కడ ఉక్సులు పట్టి వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ యువతలకు మార్క్ చేసుకున్నాను, అంటే మన వైపు మార్క్ చేశానండి. ఇక్కడ ఉక్సులు నెక్ దగ్గర వచ్చేసి ఒక 1/4 ఇంచ్ లోపలికండి, ఎందుకంటే అక్కడ ఉక్స్ వేసుకున్నప్పుడు కానీ కొంతమందికి లూజ్ వస్తుంది, వీళ్ళకి లూజ్ వస్తుందని కంప్లైంట్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి ఒక 30 ఇంచులు లూజ్ తీసానండి. బ్యాక్ ఫ్రంట్ అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కట్ చేస్తున్నానండి. ఉక్సులు పట్టిది ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి కింద వైపున ఒక 1/2 ఇంచ్ అట్లా కింద వైపున వదిలేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుందో మార్క్ చేయడమేనండి. ఆ విధంగా లైన్ డ్రా చేశాను. సేమ్ షేప్ పట్టి ఏ విధంగా ఉందో కుట్టుకున్న ఖర్చుతో సహా అండి, పై పక్కన లోపల వైపు నుంచి మార్క్ చేశాను కాబట్టి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసి కుట్టు దగ్గర మార్క్ చేశాను, పైకి ఒక 1/2 ఇంచ్ అండి. ఆ విధంగా మార్కింగ్ అయిపోయిందా. ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ నాకు 6 ఇంచెస్ కావాలి, కాకపోతే ఒక గీత తక్కువ వచ్చింది, అది కుట్టుకునేటప్పుడు సెట్ అయిపోద్దండి. ఈ విధంగా 2 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని చిన్న కర్వ్ అండి, నిదానంగా విధంగా కర్వ్ ఇచ్చేసి సైడ్ కూడా ఖర్చు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేశాను. ఇప్పుడు కట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు తీస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నానండి. అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దామండి. ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వేస్తున్నానండి. ఒక పాదం గ్యాప్ తోటి, అంటే 1/4 ఇంచ్ వెడల్పుతోటి కుట్టుకుంటున్నాను. పై వైపుని పెట్టి కుడుతున్నానండి, ఒరిజినల్ వైపు. కుట్టుకోవడం అయిపోయినాక పైన అనకు కుట్టేస్తున్నానండి. అనకు కుట్టేసేసి ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. ఇప్పుడు డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను కదా, ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ టేప్తో కొలుచుకొని ఆ విధంగా ఒక కుట్టేసాను, ఇంకొక కుట్టు కూడా వేస్తున్నానండి. సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా డాట్స్ కుట్టుకోవడం అయిపోయిందండి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. డాట్స్కి ఆ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ పొడవు పెట్టానండి. మెయిన్ డాట్ ఇది. ఇప్పుడు ఉక్సుల దగ్గర వచ్చేసి కింద వైపున షేప్ పట్టి వైపు నుంచి 2 ఇంచెస్ మార్క్ చేశానండి. పొడవు కూడా 2 ఇంచెసేనండి. ఆ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర డాట్ అండి, మెయిన్ కుట్టు దగ్గర నుంచి కింద వైపు నుంచి 1.5 ఇంచు పెట్టాను పొడవు. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కుట్టేస్తున్నాను. పైన కూడా ఖచ్చితంగా అలా కుట్టు వేయాలండి. ఇప్పుడు ఒక వైపున అయిపోయింది కదా కుట్టుకోవడం, ఇప్పుడు రెండో వైపున కూడా అండి ఫ్రంట్ పార్టు 2 ఇంచెస్ ఆ విధంగా పొడవు మార్క్ చేసుకొని మెయిన్ డాట్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టీకి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ పొడవు పెట్టానండి. ఇట్లా 2 కుట్లు వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కుట్టు పెట్టాం కదా, అది అట్లా పెట్టుకుని మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చంక దగ్గర డాట్ కూడా వేయడం అయిపోయిందండి. ఇంకా దీనికి కూడా షేప్ పట్టి కుట్టేద్దాము. తినండి. ఆ విధంగా పై వైపున పెట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకుని కుట్టేయడమేనండి. అయిపోయిందా. ఇప్పుడు పైన కూడా కుట్టేస్తున్నానండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఆ విధంగా జాయింట్ చేశాను. మళ్ళీ ఇంకొక కుట్టేస్తున్నానండి. షోల్డర్స్ జాయింట్ చేయడం అయిపోయినాక ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఆల్రెడీ హ్యాండ్ పట్టి కుట్టు పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా 2 కుట్లు ఖచ్చితంగా వేయాలండి.
ఈ విధంగా కుట్టుకుంటూ ఒక కుట్టు అయిపోయింది, ఇంకోటి కూడా అయిపోయి షోల్డర్ దగ్గర నుంచి రబ్బిచ్చి పక్కకు వచ్చేసానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇది 2x2 ముక్క అనమాట. కటింగ్ ఈజీ, కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. మొత్తం ఒక ½ అన్ అవర్లో అయిపోద్ది కటింగ్ కుట్టుకోవడం. అంతేనండి, హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేస్తానో చూడండి. అంటే సైడ్ క్రాసులు రాకుండా ఉంటుంది, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు వస్తుందండి. ఇప్పుడు షేప్ పట్టి, ఉక్సులు పట్టి ఎంత ఉందో ఆ పొడవు సైడ్ ఆ విధంగా మార్క్ చేసుకొని, సేమ్ ఒకటి కుట్టేస్తాం కదా షేప్ పట్టిది, కింద మడిచి ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసి కుడుతున్నాను. అలా మార్కెట్తో మార్క్ చేసుకున్నాను కదా, అక్కడి నుంచి డ్రా చేస్తున్నాను. అంటే మనకు 7 ఇంచెస్ కావాలండి కింద వైపున, ఎందుకంటే ప్లస్ ½ ఇంచు వచ్చేసి ఉక్సులకి పోను, ఇంకా 6:30 వస్తుంది. అంటే 27కి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఈ విధంగా ఎక్సెస్ ఉంటే షేప్ పట్టి వరకే కట్ చేయాలండి, దాని పై వైపుని కట్ చేయకూడదు. ఇప్పుడు ఉక్సులు పట్టి కుడుతున్నా అండి. పై వైపుని కుట్టాను, తర్వాత వచ్చేసి సన్న కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేస్తున్నానండి. అంతేనండి, ఉక్సులు పట్టి కుట్టడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుడుతున్నాను. ఇది లైనింగ్ లోపల వైపు పెట్టి కుట్టాలండి. ఇప్పుడు పై వైపుకి మళ్ళీ ఇచ్చి ఆ విధంగా ఫోల్డ్ చేసి ఒక 2 కుట్లు వేసుకోవాలండి. ఫస్ట్ ఒక కుట్టేస్తున్నాను, మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక కుట్టేస్తున్నానండి. అంతేనండి, షేప్ పట్టి అయిపోయింది. కాజా పట్టి ఉక్సులు పట్టి అయిపోయింది. ఏమన్నా చూస్తున్నానండి ఎక్సెస్ ఉందా అని చూసుకొని కట్ చేస్తున్నాను. ఇంకొచ్చేసి మెడ పీస్ వేస్తున్నానండి. ఇది మెడకు వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నానండి, 1 ఇంచ్ వెడల్పుతోటి. ఆ విధంగా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఘాట్లు పెడుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా కుట్టడం అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవడానికి ఆ విధంగా ఒక ½ ఇంచు లోపలికి మడిచేసి ఒరిజినల్ క్లాత్ వైపు పడకుండా అటువైపు మనం కుట్టాం కదా ఆ క్లాత్ వైపే కుట్టుపడేటట్టు మడిచి కుడుతున్నానండి. విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు అయిపోయిందా, ఇప్పుడు మార్క్ చేస్తున్నానండి సైడ్ జాయింట్ చేయడానికి. ఆ విధంగా మార్క్ చేసుకొని చూడండి, ఆ విధంగా సైడ్ జాయింట్ చేస్తున్నాను. చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది. మనకు చూడడానికి ఫినిషింగ్ కూడా బాగుండాలి. మెయిన్ హ్యాండ్ కూడా లూజ్ మార్క్ చేసుకొని కుట్టేస్తున్నానండి. అంతేనండి, ఆ విధంగా మార్క్ చేసుకొని కుట్టేయడమే. ఒక కుట్టు అయిపోయింది, ఇంకొక 2 కుట్లు వేస్తున్నానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇప్పుడు సేమ్ ఆది బ్లౌజు ఎంత నడుము కొలుతుందో సేమ్ అట్లే వచ్చింది యాజ్ ఇట్ ఈజ్.